కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. జీవితంలో బాగా బాధపడ్డ సందర్భం, బాగా సంతోషపడిన సందర్భం 2 చెప్పండి. నాకు ఎప్పుడు బాధపడింది లేదు. సినిమా హిట్ అవుతే వెరీ గుడ్ అంటాను, ఫట్ అయినా కూడా వెరీ గుడ్ అంటాను. అంతేనా? అంతే కూల్గా తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. చాలా వరకు నా సినిమాలు నేను చూడలేదు తెలుసా. ఇప్పుడంటే మీకు టీవీలో, అప్పుడు మాకు టీవీలో ఏమైనా ఉన్నాయి, మాకేం లేవు కదా. మేమన్నా చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. అది వేరే కుదురుతుందా? ఆప్షన్ లేదు. అది కుదురుతుందా అవ్వదు కదా. జనం? చుట్టుముట్టేస్తుంది. సో అలా చాలా సినిమాలు ఇప్పుడు చూసుకుంటున్నాను నేను. పాత సినిమాలు. పాత సినిమాలు ఎలా అనిపిస్తుందండి ఈ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు నా గ్యాప్ దొరికినప్పుడు నైట్ ఎప్పుడన్నా చూసుకుంటే నా సినిమాస్ ఇలా చేస్తావా, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉందా, ఓ ఈ అప్పుడు వేసిన కాస్ట్యూమ్స్ అని ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి. అవును, మళ్ళీ కరెక్ట్ అది మీరు అన్నది. ఓ ఇది నేను వేసాను కదా అప్పుడు అనుకుంటున్నాను. సో బాగుంటుంది అది సరదాగా. ఒక మరిచిపోలేని సంఘటన చెప్పండి సినీ జీవితంలో. ప్రమాదం ఏదైనా జరిగిన సందర్భంగా అట్లా మర్చిపోలేని సంఘటన. పంచభూతాల నుంచి చాలా సార్లు నేను బయటపడ్డాను కదా. ఆకాశం, నిప్పు, నీరు అన్నీ జీవితంలో. చచ్చిపోయి బతికాను నేను. ఫ్లైట్ యాక్సిడెంట్, ఒకసారి నీళ్ళలో కొట్టుకుపోయాను, అమ్మో. ఒక మంటల్లో చిక్కుపోయాను, ఒకసారి ట్రైన్ నుంచి కింద పడిపోయాను. ఇవన్నీ జరిగినాయి, అన్నీ బతికాను. ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేడీ బాస్ చేస్తున్న అరకులో క్లైమాక్స్ చేస్తుంటే ఈ కంపార్ట్మెంట్ కి మారాలి నేను. ఒరిజినల్ నో డూపు. మొత్తం 3 కెమెరాలు పెట్టారు, అటో కెమెరా ఇటో కెమెరా కింద. సో కరెక్ట్ వెళ్తున్న టైంలో ఈ కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్ రావాలి, మధ్యలో టాయిలెట్ ఉంటుంది కదా. అవునవును. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఒకరిని కొట్టి లోపలికి వెళ్ళాలి. ఓకే. బట్ ద డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అయినా ఆ రాడ్లన్నీ ఉంటాయి కాబట్టి పట్టుకుని వెళ్ళొచ్చు. కరెక్ట్ గా సెంటర్కి వచ్చేటప్పటికి స్లిప్ అయిపోయింది. ఆ చెయ్యి స్లిప్ అయిపోయి లాస్ట్ లో పట్టుకున్నాను రాడ్. ట్రైన్ లో రాడ్ ఉంటుంది కదా పెద్దది, అది కింద పట్టుకుంటే బాడీ ఎగురుతుంది, గాల్లో ఎగురుతుంది. నేనేం బాహుబలిని కాదు, ఎగురుతున్న బాడీని సూపర్ మ్యాన్ కాదు, కారు కాదు కదా ఆపడానికి, బ్రేక్ కొట్టడానికి. ట్రైన్ అది ఎలా తెలుస్తుంది? అవును. సో ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది, మిస్ అయింది, కింద పట్టుకున్నాను, బాడీ ఎగురుతుంది. ఎగురుతున్న బాడీని తీసుకొచ్చి ఆ రాడ్కి లాక్ చేసుకుని లోపలికి వెళ్ళాను. రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ భయపడిపోయారు. కాదా అండి? భయపడిపోయి వద్దని సార్, షాట్ వద్దని సార్. ఇంతకీ 3 కెమెరాలు నేను దొరకలే, ప్లస్ ఇది జరిగింది. సార్ మాస్టర్ అందరూ ఏడుపులు పెడబబ్బులు. సెకండ్లో అలా అయిపోయి ఉంటే అది చనిపోయేదాన్ని, లోయలో పడిపోయేదాన్ని. రాజు మాస్టర్ వద్దు, క్యాన్సిల్ చేసేద్దాం అన్న. కుదరదు, చేయాల్సిందే. టేక్ 2 చేశారు, షార్ట్ చేస్తారు. షార్ట్ సరిగా రాలేదంటే మళ్ళీ 1 మోర్ చేయమంటాను. ఆ రిస్క్ అయినా కూడా పర్లేదు, కరెక్ట్గా రావాల్సిందే అది. అమ్మో, మంటల్లో చిక్కున్నది ఎప్పుడండి? అది తమిళ సినిమాది, సేలం దగ్గర ఫారెస్ట్ లోది. సెట్ ఏదో వేసారు ఏర్సిన తోటలో. దాంట్లో అంటే మాది లవ్ స్టోరీ, యంగ్ పేరు, హీరో విజయకాంత్. సో హీరోయిన్ ని చంపామంటాడు మా ఫాదరు. తెలిసి నేనేం చేస్తాను, ఆవిడని తప్పించడానికి నేను ఆవిడ పొజిషన్ లోకి వెళ్తాను. ఓకే. సో గుడిసెలాగా వేస్తారు, ఓపెన్ ప్లేస్, హిల్స్, అది మొత్తం వేసిన తోట. వెళ్ళేటప్పటికి అది అంటించారు నిప్పు. సడన్ గా గాలి వచ్చేసింది, గాలి కొట్టింది. గాలి కొట్టేటప్పుడు మొత్తం అంటుకుంది. నన్నేం కట్టేసి ఉంచారు. చీర సిల్క్ సారీ కాలిపోతుంది, జుట్టు కాలిపోతుంది. అప్పుడు హీరో విజయకాంత్ గారు ఆయన అక్కడ కూర్చుని ఆయన వచ్చి, ఎవరు రావట్లే కాపాడడానికి, ఆయన వచ్చి ఒక తన్ని ఎలా కాపాడాడో తెలియదు, మొత్తానికి ఆ కట్లన్నీ తీసి కాపాడాడు. ఏం తగలేదండి దెబ్బలు? జుట్టు కాలిపోయింది, చీర కాలిపోయింది. లక్కీ అయితే, చాలా అదృష్టం. ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెప్పారు, అది ఫ్లైట్. అది ఎప్పుడు? చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరూ ఉన్నాం కదా పైనుంచి పడి తిరుపతి దగ్గర. అది మూవీస్ సంబంధించి కాదు కదా. సో అన్ని ఇన్సిడెంట్ జీవితంలో అలాగా చాలా జరిగినాయి. ఆ రోజు ఏమైందండి అసలు? మీరు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఉంది ఏంటి, ఏం జరిగింది అసలు ఆ రోజు? చెన్నైలో పండగకి వెళ్ళాం, దీపావళి పండగ. ఓకే. అప్పుడు షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి, ఇండస్ట్రీ అక్కడే ఉంది. వచ్చి షిఫ్ట్ కాలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చి చూస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. సో అందరూ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను దీపావళికి వచ్చాను, నేను దీపావళికి వచ్చాను. బికాస్ కంటిన్యూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో పండగ కానీ ఇంటికి వద్దామని వెళ్ళాం. పండుగలు అయిపోయింది, ఇంక మళ్ళీ షూటింగ్ కి అందరూ బయలుదేరితో అనుకోకుండా అందరూ ఒకేసారి ఫ్లైట్ లో ఉన్నారు. చిరంజీవి, నేను, బాలకృష్ణ అందరం, మిగతా కోట రామకృష్ణ గారు, బాపు గారు, సుధాకర్ కమెడియన్, ఇంకా చాలా మంది ఉన్నారు. సో అయిన తర్వాత చెన్నై నుంచి 6 o'clock మార్నింగ్ బయలుదేరుతుంది ఫ్లైట్. ఇక్కడ 7కి వస్తుంది. అలాంటిది 6కి బయలుదేరి 7కి వచ్చాం, ఇంకా దిగట్లే. ఏటో తిప్పుతున్నాడు. బయటికి చూస్తేమో తిరుపతి కొండలా కనపడుతుంది. ఏరోస్టర్స్ వాళ్ళు లోపలికి బయటికి పరిగెడుతున్నారు. ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ కిందకు వస్తున్న టైంకి క్రాష్ ల్యాండ్ చేయబోతున్నాం అనేసాడు. అంటే పైన పెట్రోల్ కంప్లీట్ అవగొట్టేశాడు, ఖాళీ చేసి మొత్తం ఫ్యూల్ మొత్తం ఖాళీ చేస్తాడు. చేసి వచ్చి కింద పొలాల్లో దింపాడు. లక్కీగా ఏంటంటే పొలాల్లో నీరు పోస్తుంది, అప్పుడే వెట్ ఉంది, గట్లు ఉన్నాయి. ఆ
కొట్టడంతో అలా డబ 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 అంటే వెళ్ళిపోయింది. చూస్తే పొలాల మధ్యలో ఉన్నాం. తిరుపతిను కాళహస్తికి మధ్యలో 14 కిలోమీటర్ల లోపల జరిగింది ఇన్సిడెంట్. సరే వెళ్ళిపోతూ ఆఖరికి బ్రేక్ కొట్టాడు. ఏమైందంటే పెద్ద బండరాయి పొలం మధ్యలో ఉంది. మేము ఫ్రంట్ సీట్లో ఉన్నాం, ఎగ్జిక్యూటివ్ సీట్లు మనం. ఇంకొంచెం ఉండుంటే ఫ్రంట్ కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయేది. జస్ట్ ఇక్కడ ఆగి ఉంది ఆ రాయికిను ఫ్లైట్కి. ఇప్పుడు బ్రేక్ కొట్టాడు. దిగి రావడానికి కూడా లేదేమో. ఏం దిగి రావడానికి నిచ్చెనలు లేవు, ఏమీ లేదు అసలు. ఇంకా అక్కడి నుంచి దూకడమే. ఇంకా దూకి బయటికి వెళ్ళి చూస్తే అసలు చూస్తే షూటింగ్ జరుగుతుందా అనుకుంటున్నాం మేము. అందరూ షాక్లో ఉన్నారు. ఫ్లైట్ పడిపోవడం ఏంటి, బతకడం ఏంటి, పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు ఫ్లైట్లు కిందకు వస్తుంటే వాళ్ళు పరిగెడుతున్నారు వెనక్కి. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చిరంజీవి దూకుతున్నాడు, బాలకృష్ణ దూకుతున్నాడు, విజయశాంతి. ఆడ రైతులకి ఆశ్చర్యంగా ఉంటుంది షూటింగ్ జరుగుతుందని. చాలా అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్. ఎప్పుడండి అది? 93 నవంబర్. అల్లు రామలింగ గారు కూడా ఉన్నారు దాంట్లో. ఇలా జరిగిన ఇన్సిడెంట్లు జీవితంలో ఇదే మేజర్ ఇన్సిడెంట్ అసలు చెప్పాలంటే. ఇది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది. అందరికీ తెలిసి ఇది. ఫ్లైట్ ఏదో యాక్సిడెంట్ అయింది అంతవరకు తెలుసు, కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తుంటే అయింది, ఏమైంది? హైదరాబాద్ టు చెన్నై అది. అదే తర్వాత ఎలా వెళ్ళారు అక్కడి నుంచి? అక్కడ మిలిటరీ ఏరియా ఉంది. ఈ ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టారు. ఇంకా అక్కడి నుంచి ల్యాండ్ లైన్ లో నుంచి ఫోన్లు చేసి, అప్పటికి అదే సెల్స్ కూడా లేవా? తిరుపతిలో ఉన్నాయా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, లేవు ల్యాండ్ లైన్. అదే అక్కడి నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వెహికల్స్ పంపిస్తే ఒక్కొక్కరు 5 6 ఒక్కొక్క వెహికల్లో వెళ్ళిపోవడం. సో మా ఇంట్లో తెలిసి మా హస్బెండ్ అక్కడి నుంచి వెహికల్ తీసుకుంటే మధ్యదారిలో తెలిసింది. ఇంకా నా వెహికల్లోకి నేను షిఫ్ట్ అయ్యి. సో ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు రాజకీయ జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్ చెప్పండి. తెలంగాణ బిల్లు పాస్ అవడం ఇంకా అంతకంటే గొప్పదేం లేదు. మిగతావన్నీ జనరల్లే కదమ్మా. కొట్లాడడం, కుట్రలో కుతంత్రాలు ఇవే తప్ప ద బెస్ట్ మూమెంట్ అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అవడం, మేము అనుకున్నది సాధించడం. ద వర్స్ట్ మూమెంట్ కూడా చెప్పండి. ద వర్స్ట్ మూమెంట్ కేసీఆర్ పార్టీలో నేను విలీనం చేయడం. కొత్తగా ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు, అటు సినీ జీవితంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఏం చెప్తారు చెప్పండి? సినిమాల్లో రావచ్చు, రాజకీయాల్లో అయితే 1కి 10 సార్లు ఆలోచించుకుని రండి. ఎందుకంటే అంత టఫ్గా ఉంటుంది. ముందులా లేదు రాజకీయాలు ఇప్పుడు, అంత భయంకరంగా ఉంటుంది, ఖర్చుతో కూడింది, తట్టుకోగలగాలి, నిలబడగలగాలి. సినీ జీవితం ఓకే, ఎవరైనా డెఫినెట్గా రావచ్చు, నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ టఫ్ అన్నది రాజకీయం అవుతుంది ఇప్పుడు. ముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. సినీ జీవితం, రాజకీయ జీవితం ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది మీకు? సినిమా సూపర్ స్టార్ మహారాణి. ఇక్కడ ఒక సామాన్య కార్యకర్తగా ఉద్యమాలు అన్నది నాకు నచ్చింది. మనసు పెట్టి పని చేశాను. టఫ్ అయినా కూడా నాకు నచ్చింది, చేశాను, సాధించాను. సో రెండు ప్రొఫెషన్స్. అంటే అదంటే అది ఎవరికి జవాబుదారి కాదు సినిమా. ఇక్కడ జవాబుదారి ప్రజలకి. మాట్లాడేది ఆలోచించి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడలేం. ప్రతిదీ నిరంతరం బుర్రతో పని రాజకీయం. అక్కడ ఏ హ్యాపీ సినిమాలు ఏమి ఉండదు. డైలాగ్ చెప్పామా, సినిమా చేసాం, మన పని అంతే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బాగుంటుంది ఇది కూడా. ఇది కూడా నచ్చింది. రెండు ప్రొఫెషన్స్ నాకు నచ్చినవి. మొత్తానికైతే చాలా టైం ఇచ్చారు మాకు. ఇటు పొలిటికల్, ఇటు సినిమా రెండు కూడా చాలా షేర్ చేశారు మాతో మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో మిమ్మల్ని పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అసెంబ్లీలో వస్తారో పార్లమెంట్కి వస్తారో నాకు తెలియదు, కానీ ప్రజాప్రతినిధిగా అయితే మాత్రం మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. 100%. అందరితో పాటు, చాలా మందితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. 100%. థ్యాంక్ యూ.